నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో రూపాయి అవినీతి జరగలేదన్న తెదేపా ఆరోపణలను తిప్పికొడుతూ వివరాలతో పుస్తకం విడుదల. చంద్రబాబుకు మద్దతుగా బెంగళూరులో తెదేపా సమర శంఖారావం. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్న ఐటీ ఉద్యోగులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా తెదేపా నేతల నిరసనలు. బాబు విడుదల వరకు విశ్రమించబోమని నినాదాలు. హమాస్ పై భీకర దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. 400 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టినట్లు ప్రకటన. ఆఫ్ఘనిస్తాన్లో పెను విషాదం మిగిల్చిన భూకంపం. 2000 మందికి పైగా మృతి. సహాయ చర్యలు ముమ్మరం. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ప్రభుత్వ ఆరోపణలు ముమ్మాటికి అసత్యమని తెలుగుదేశం స్పష్టం చేసింది. చంద్రబాబుపై బురద చెల్లాలనే దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఆ ప్రాజెక్టులో రూపాయి కూడా దారి తప్పలేదని తెలుగుదేశం సీనియర్ నేత పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తేల్చి చెప్పారు. 30 కోట్ల ప్రభుత్వ పెట్టుబడితో ఇప్పటికే 900 కోట్ల రూపాయలు ఆదాయం ఆర్జించిన గొప్ప ప్రాజెక్టుపై అడ్డగోలుగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఆరోపణకు సవివరంగా సమాధానమిచ్చారు. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు వాస్తవాలు, జగన్ రెడ్డి ముఠా అబద్దపు ఆరోపణలు పేరిట పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్, సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపళ్ల నరేంద్ర తదితరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసిన 12 ఆరోపణలకు తెలుగుదేశం స్పష్టమైన సమాధానాలు ఇచ్చింది. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రధాని మోదీ భారత్ నెట్ ను ప్రారంభించిన తర్వాత చంద్రబాబు రాష్ట్రంలో ఫైబర్ నెట్ ప్రారంభించారని కేశవ్ తెలిపారు. ఐఏఎస్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. తర్వాత పీడబ్ల్యూసీ సంస్థతో కన్సల్టెన్సీ అధ్యయనం చేసి అండర్ గ్రౌండ్ కేబుళ్లకు 4320 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, మెయింటెనెన్స్ కోసం మరో 1200 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని నివేదిక ఇచ్చిందని కేశవ్ వివరించారు. ఇంత భారీ మొత్తంలో నిధులు ఖర్చు సాధ్యం కాదన్న చంద్రబాబు వినూత్నంగా ఆలోచించి కరెంటు పోల్స్ పై కేబుళ్లను వేస్తే సరిపోతుందని చెప్పారని తెలిపారు. కేవలం 330 కోట్లతో ఇది సాధ్యమవుతుందని పీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందన్నారు. తర్వాత ఇన్కాప్ టెండర్లు పిలిచిందన్న కేశవ్, టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ, సీనియర్ ఐఏఎస్ అధికారులతో టెండర్ అప్రూవల్కు హైపవర్ కమిటీ వేశారని తెలిపారు. దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ కమిటీ, మానిటరింగ్ కమిటీ వేశారన్న కేశవ్, ఇన్ని కమిటీలతో పగడ్బందీగా ప్రాజెక్టు అమలు చేశారని చెప్పారు. 330 కోట్లలో 30 కోట్లు ప్రభుత్వం ఇస్తే మిగతాది కార్పొరేషన్ బ్యాంకుల నుంచి లోన్ తెచ్చుకుందన్న కేశవ్, అలాంటప్పుడు ఇందులో అవినీతి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. టెండర్ పిలిచేదొకడు, టెండర్ ఎవాల్యుయేట్ చేసేదొకడు, టెండర్ అప్రూవల్ చేసేదొకడు, ఆ తర్వాత ప్రాజెక్ట్ మానిటరింగ్ చేసేదొకడు, ఇంప్లిమెంటేషన్ చేసేదొకడు. ఇంతమంది అధికారులు పెడితే ఏ ఒక్కరూ మీకు తప్పు చేయరు. సంతకం పెట్టనటువంటి చంద్రబాబు నాయుడు గారిదే తప్పు కనపడుతుంది. ఇందులో ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టలా. ఆయన ఒక్కసారి పెట్టాడు, ఇది ఇన్ ప్రిన్సిపల్ జీవోని అప్రూవ్ చేసేస్తూ పెట్టాడు. ఆ 10% బ్యాంక్ లోన్ తో మేము గవర్నమెంట్ ఇవ్వండి అని పెట్టాడు. నిజంగా తప్పు జరిగింది అని నువ్వు చెప్పింది నిజమైతే సంతకం పెట్టినటువంటి అధికారులు తప్పు చేయాలి కదా. వీళ్ళెవరూ తప్పు చేయకుండా సంతకం పెట్టనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ముడిపెడతారు మీరు? టెరాసాఫ్ట్ కంపెనీ ఫేక్ ధృవపత్రం ఇచ్చిందన్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని కేశవ్ స్పష్టం చేశారు. టెరాసాఫ్ట్ అనే కంపెనీ సిగ్నమ్ అనేటువంటి కంపెనీ చేత జాయింట్ వెంచర్ పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని మళ్లీ ప్రశ్నిస్తే గౌరీ శంకర్ అనే అతను ఈమెయిల్ ద్వారా ఎస్ ఈ సర్టిఫికేట్ నేనే ఇచ్చాను అనేటువంటిది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కన్ఫర్మ్ చేశాడు. అంటే ప్రతి సర్టిఫికేట్ ని ప్రభుత్వం నిర్ధారించుకుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరీ శంకర్ కి ఆశ చెప్పి అదే ఫైబర్ కార్పొరేషన్ కి ఈడీగా నిర్ణయించి ఆయనకు పోస్టింగ్ ఇచ్చి ఆయన చేత ఇది నాది కాదు ఫోర్జరీ అని చెప్పించాడు. ఆయన పర్సనల్ కంప్యూటర్ లో నుంచి, ఆయన మెయిల్లో నుంచి ఆయన పెట్టినటువంటి సంతకం ఇతరులు ఎట్లా ఫోర్జరీ చేయగలుగుతారని నేను అడుగుతున్నా. వెంటనే ఆయన మీద కంప్లైంట్ వచ్చింది. ఈయన ఈ పోస్ట్ లో ఉండడానికి అనర్హుడు, 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు ఈయన అని అంటే వెంటనే ఆయనకు ఒక తప్పించేసి వేరే కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన నోరు మూయించారు. టెరాసాఫ్ట్ కన్సార్టియంలో ఓ కంపెనీ చట్టం కింద నమోదు కాలేదన్న ఆరోపణలపై స్పందించిన పయ్యావుల కేశవ్, దాన్ని పరిశీలించాల్సిన బాధ్యత
అధికారులదేనని తెలిపారు. పీఓఎస్ యంత్రాలను సమయానికి జారీ చేయలేదని టెరాసాఫ్ట్ సంస్థను పౌర సరఫరాల సంస్థ బ్లాక్ లిస్ట్ లో పెట్టిందన్న కేశవ్ ఆ సంస్థ వివరణ తర్వాత బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారని తెలిపారు. పైగా టెండర్లు పిలిచేటప్పటికీ ఆ సంస్థ బ్లాక్ లిస్ట్ లో లేదని స్పష్టం చేశారు. ఆఖరి రోజుల్లో టెండర్ ని వారం రోజులు పొడిగించడం నిజమేనన్న కేశవ్ సంబంధిత అధికారులతో సమావేశాల్లో భాగంగా పొడిగించారని చెప్పారు. టెండర్ ని పొడిగించడం సర్వసాధారణమన్న కేశవ్ పోలవరం టెండర్ ని 52 సార్లు పొడిగించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అనేక టెండర్లని పొడిగించారని, మరి వాటిలో కూడా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేయవచ్చంటూ టెండర్ ఎవాల్యుమెంట్ కమిటీలో ఉన్న హరిప్రసాద్ గతంలో ఓ ప్రదర్శన ఇచ్చారని, దానిపై కేసు పెడితే దానికి ప్రస్తుత ప్రాజెక్టుకి సంబంధం ఏంటన్నారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ₹1 కూడా అవినీతి జరగలేదన్న కేశవ్ దాన్ని నిరూపిస్తామని, అందుకు సిఐడి సిద్ధమా అని సవాల్ విసిరారు. 900 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చినటువంటి సంస్థ భారతదేశంలో ఎక్కడైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇందులో మీకు అవినీతి కనపడుతుంది. 5,000 కోట్లది 300 కోట్లకు తగ్గించింది మీకు కనపడదు. ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం మీరు చేయరు. కేవలం రాజకీయ కక్షతోటి, దుర్బుద్ధితోటి, దురాలోచనతోటి మీరు ఆయన్ని ఈరోజు ఇంప్లికేట్ చేశారు తప్ప, నేను అందుకే మళ్ళీ సవాల్ చేస్తున్నా, ₹1 కూడా ఇందులో పక్కకి పోలేదు. ₹1 కూడా చంద్రబాబు గారికి అవినీతి మరక అంటలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ప్రూవ్ ఇట్. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందని తెలుగుదేశం ధ్వజమెత్తింది. వైకాపా పాలనలో మానవ హక్కులు, చట్టబద్దమైన పాలన జరగటం లేదని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ బెంగళూరులో మాతృభూమి కోసం సమర శంఖారావం పేరిట నిర్వహించిన సభకు ఐటీ ఉద్యోగులతో పాటు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, దానికి ప్రతి ఒక్కరూ స్వరాష్ట్రానికి వచ్చి ఓటు వేయాలని తెదేపా నేతలు కోరారు. మన రాష్ట్రం ఒక అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీలో నడుస్తుందండి. ఎమర్జెన్సీలో అయినా కాన్స్టిట్యూషన్ అమలు అవుతుందండి, కానీ మన ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యూషన్ అమలు అవుతుందా? వైసీపీ నాయకులందరూ అనుకుంటున్నారు ఐటీ వాళ్ళతో మనకి సంబంధం లేదు, వాళ్ళకి మేము గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని. మా స్పందన ఏంటో రేపు ఎలక్షన్లలో చూపిస్తాం. మీ సీఎం బటన్ల మీద బటన్లు నొక్కుతున్నాడంటే దానికి కారణం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. డీబీటీ అంటున్నారే, దానికి వెనుకుంది ఒక ఐటీ ఇండస్ట్రీ. చివరిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు మన కోసం నిలబడ్డారు. ఇప్పుడు మనం ఆయన కోసం నిలబడాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఒక రాక్షసుడితో చేసే యుద్ధం. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం లేదు, ఆంధ్రప్రదేశ్లో పౌర హక్కులు లేవు, ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు లేవు, ఆంధ్రప్రదేశ్లో చట్టబద్ధ పాలన లేదు. ఇంతకు ముందు ఏపీ అంటే అమరావతి, పోలవరం. ఇప్పుడు ఏపీ అంటే అరాచక పాలన. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవటానికి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి దయచేసి మీ ఊరికి రండి, మీ ఓటేయండి, మీతో వాళ్ళ చేత ఓటేపించండి. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతనంతో ఘనకీర్తి కలవాడా. ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశాడు. ఎంప్లాయీస్ ని ఇవాళ చెప్పు చేతిలో పెట్టుకున్నాడు. పోలీసు వ్యవస్థ అసలు రాష్ట్రంలోనే లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఇవాళ న్యాయ వ్యవస్థల్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఉపయోగించుకుని 38 కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి లేరు. కానీ రేపు ఇవాళ ఎవరైతే వాళ్ళకు తొత్తులుగా పనిచేసినటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఒక్కొక్కడు రేపు ఓసలు లెక్క పెట్టుకుంటాకి సిద్ధంగా ఉండాలని కూడా రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతల్ని ఇబ్బందులకు గురి చేయడంపైనే దృష్టి సారిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలు కొనసాగించారు. ప్రభుత్వ అక్రమాలు వెలుగులోకి రాకుండా చేయాలనే దురుద్దేశంతోనే తమ అధినేతను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా చంద్రబాబును విడుదల చేసే వరకు విశ్రమించబోమని తేల్చి చెప్పారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కృష్ణా జిల్లా రైతుపేటలో తెలుగుదేశం చేపట్టిన నిరాహార దీక్షకు జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సగర సామాజిక వర్గం నేతలు ఆందోళన చేపట్టారు. ప్రకాశం జిల్లా దర్శిలో, దొనకొండ, కురిచేడు మండలాలకు చెందిన తెదేపా, జనసేన మహిళలు నిరాహార దీక్షలు చేశారు.
చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలంటూ అనంతపురం జిల్లా రాయదుర్గంలో కమ్మ సామాజిక వర్గం నిర్వహించిన ర్యాలీకి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో జగన్ రావణ రాజ్యం సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒంటికాలిపై నిలబడి పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. హిందూపురంలో రెడ్డి సామాజిక వర్గం నేతలు నిరాహార దీక్షలు చేశారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఉరవకొండలో బెస్త సంఘం నాయకులు దీక్షా శిబిరానికి వల చేపలను వేలాడదీసి వినూత్నంగా నిరసన తెలిపారు. నార్పల మండలంలో మట్టి కుండలపై సైకో పోవాలి, సైకిల్ రావాలి అని రాసి కార్యకర్తలు నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం నేతలు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం తరహాలో నమూనాను ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ జిల్లా రావులపాలెంలో భవిష్యత్ నిర్మాత చంద్రబాబు అని చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ముమ్మిడివరం నియోజకవర్గం సిహెచ్ గున్నేపల్లిలోని సత్తెమ్మ ఆలయంలో 108 టెంకాయలు కొట్టి పార్టీ శ్రేణులు పూజలు చేశాయి. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో తెదేపా చేపట్టిన దీక్షకు ఆటో డ్రైవర్లు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండలం రామవరం నుంచి పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్య దేవాలయం వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. అనకాపల్లి జిల్లా బంగారుమెట్ట గ్రామంలో రైతులు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. బీసీల అభివృద్ధి ఇష్టం లేకే బీసీల జనగణనపై సీఎం జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బీసీలకు తీరని ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీహార్ ప్రభుత్వం జనగణన మొదలుపెట్టి పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్రమ కేసులు, వేధింపులతో జగన్ మునిగి తేలుతున్నారని ఆక్షేపించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే తెదేపా హయాంలో శాసనసభలో బీసీ జనగణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. ఇప్పటి వరకు ఆమోదంపై సీఎం ఎందుకు శ్రద్ధ పెట్టలేదని ప్రశ్నించారు. మహానాడులో కూడా బీసీ జనగణనపై తీర్మానం చేశామని, బీసీ జనగణనకు తెలుగుదేశం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే బీసీ జనగణన చేపట్టి బీసీల అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. కృష్ణా జలాలపై రాష్ట్ర రైతాంగం హక్కుల్ని తాకట్టు పెట్టి రాయలసీమను ఎడారి చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టాను ముంచేసి నాగార్జున సాగర్ ఆయకట్టును వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. రైతుల జీవితాలతో ఆడుకునే అధికారం ముఖ్యమంత్రి జగన్ కు లేదని దేవినేని మండిపడ్డారు. ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, బచావ్ ట్రిబ్యునల్ ఏదైతే మనకి ఇచ్చిన హక్కులన్నీ కూడా కాలు రాసే విధంగా అక్కడ ఎఫెక్స్ కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి నోరు తెరవకపోవటం వల్ల పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శాఖ ఇవాళ కేబినెట్లో తీర్మానం వస్తే కనీసం ప్రధానమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం తరపున లేఖ ఇవ్వలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి అవసరమా? ఈ రైతాంగానికి అవసరమా? ఎందుకు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డిని వద్దుందంటే నట్టేటా ముంచేశాడు పోలవరాన్ని. ఇవాళ పట్టిసీమ పంపులు పీకుతానన్నాడు అంబటి రాంబాబు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనులుగా ఇవాళ కృష్ణా జలాల్ని పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. వైసీపీ ప్రభుత్వాన్ని 165 అడుగుల గొయ్యిలో తీసి సమాధి చేస్తాం. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతాం. ఏపీలో జరుగుతున్న మద్యం కుంభకోణంపై విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోందని, నాసిరకం మద్యం ద్వారా ప్రాణాలు తీసేస్తున్నారని మండిపడ్డారు. 4 ఏళ్లలో 28,000 కోట్ల మేర మద్యం అమ్మకాలకు లెక్కలు లేవని ఆరోపించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే జగనన్న సురక్ష అంటూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యం పణంగా పెట్టి దాదాపు మీ చీప్ లిక్కర్, కల్తీ మద్యం, ఓస్ లిక్కర్, జగనన్న మద్యం, దాంట్లో దాదాపు 41,000 కోట్ల దోపిడీ. మద్యపాన నిషేధం అని మాకు అప్పిండని 38,000 కోట్లు అప్పు తీసుకున్నావు. మరో 12,000 కోట్లకి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి తీసుకున్నావు.
50,000 కోట్లు మీ కోట్లేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి నువ్వు అప్పు తీసుకున్నావు. ఒక బాటిల్ మీరు కొనేది 15 రూపాయలు, అమ్మేది 150-200 రూపాయలు. ఆ ప్రజల ప్రాణాలు ఏమైపోతున్నాయని చెప్పేసి అడుగుతున్నా నేను. మీరు ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి మాట్లాడే, ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడే అర్హత మీకుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. దుర్మార్గం ఇది. జస్ట్ ఎలక్షన్ ముందు ఓట్ల కోసం తప్ప మీరు చేసే దాంట్లో ఒక్క నిజాయితీ ఉందా అంటున్నా నేను. పురంధేశ్వరి గారు, మీరు అంతవరకు నేను అభినందిస్తున్నా మిమ్మల్ని. మీరు ఓపెన్గా మీరు అధ్యక్షులైన తర్వాత ఈ మద్యం మీద జరిగే భారీ అవినీతి గురించి మీరు నిలదీసి మాట్లాడుతున్నారు. హాస్పిటల్కి పోతున్నారు, పేషెంట్లు చూశారు, అన్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు అన్అఫిషియల్ సేల్స్ మీరు మాట్లాడినారు, మేము అభినందనలు తెలుపుతున్నాం. బట్ సేమ్ టైం మీ సత్తా ఏందో చూపించండి. పేదోళ్ళ ఆరోగ్యం కాపాడేదానికి మీరు విశ్వరూపం చూపించండి, మీ తడాక ఏందో చూపించండి. అటువంటి వాళ్ళ సంగతి చూడండి. పాలిటిక్స్ పక్కన పెడతాం, ప్రజల గుండెల్లో నిలబడండి. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు అన్నారు. గుంటూరులో రాజ్యాంగ చర్చా వేదిక సంస్థ ఆవిర్భావ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ, చట్టాల అమలు సమాజానికి ఎంతో అవసరమన్న ఆయన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ సవరణను స్వాగతించాలని అభిప్రాయపడ్డారు. అసలు రాజ్యాంగంలో ఏముంది అనేది కూడా డిబేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమాజంలో అని నా అభిప్రాయం. రాజ్యాంగ స్ఫూర్తిని కేవలం వాళ్ళు చేయట్లేదనే ఎదుటి వ్యక్తిని విమర్శించేదానికన్నా కూడా మనము నైతికంగా ఎటువంటి బాధ్యత తీసుకెళ్ళాలి అనే విషయాన్ని ఆలోచించాలి. మనమే అనుకుంటున్నాం, మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు, నాకు తెలుసు, మనం ఎంతవరకు మనం వాళ్ళని చేయగలం. మన ఆలోచనలకు అనుగుణంగా మన ఆలోచనలో మన ముందు మనం తీసుకెళ్లే భాగం వాళ్ళని ఎంతవరకు మనం నడిపించగలుగుతాం అనే దాన్ని మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరాన్ని, మనం ఏదో సమాజం అంటే ఎవరు, మనం అందరం కలిస్తేనే సమాజం. ఇది అందరూ గుర్తించాల్సిన విషయం అని నా భావం. రాజ్యాంగ రక్షకులే రాజకీయ ఒత్తిళ్లతో భక్షకులవుతున్నారా అనే అంశంపై తిరుపతి జిల్లా రేణిగుంటలో చర్చాగోష్ఠి జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో చార్టర్డ్ అకౌంటెంట్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కక్ష సాధింపు చర్యలు, అధికారుల వ్యవహార శైలిపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అధికారులు రాజకీయ పార్టీల అజెండా మోయటానికి కారణాలేంటి, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే అంశంపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏ రోజు కూడా మనం చేసే ప్రాసెస్ మనం భయపెడితే మనం చరిత్ర రాయలేము. ఆంధ్రప్రదేశ్ కావాల్సింది మనమే. చార్టెడ్ అకౌంటెంట్కి మేము ఎక్కడ దొరికితే ఇస్తాం, మీరు దాన్ని ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసి కేసు ఎట్లా వేయాలి మీరు చేయగలిగితే మన ఇద్దరే ఈ రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయగలం. మనతో పాటు నిజాయితీ ఐఏఎస్, ఐపీఎస్ అందరూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా యాడ్ చేసుకొని సార్లా చెప్పినట్టు ఒక యుద్ధంగా చేస్తే, రాజ్యాంగబద్ధ యుద్ధంగా మొదలు పెడితే మన రాష్ట్రానికి మనం మంచి చేసుకోవాలి అవుతాం. ఆ యాంగిల్లో భయపడాల్సిన అవసరం లేదు కదా నా ఉద్దేశం. ఒక ముఖ్యమంత్రిగా ఉంది, అన్నీ చూసుకోవాలి కదా, అలాంటి వాడు తప్పు చేసి దాకనే ఫస్ట్ అరెస్ట్ చేయడం. ఒక వర్గము, ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక పోలీసు యంత్రాంగమే, ఒక కుల వర్గమే ఒక పెద్ద చర్చ పెడుతున్నారు ఓపెన్గా పోలీస్ స్టేషన్లో. వాళ్ళు ఎవరిని మాట్లాడే వాళ్ళు కూడా లేరు. అసలు ఎక్కడైనా ప్రజా సమస్యల పైన ప్రశ్నించాలని రోడ్డు లేకపోతే ఎక్కడ వాళ్ళ అవినీతి బయటపడుతున్నారని ముందుగానే ఇంతకాడ అరెస్ట్ చేయడం అంటే రాజ్యాంగాన్ని తూర్పుపరచడం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నించే వాళ్ళని అందరినీ గొంతు నొక్కుతున్నాడు. ఎక్కడ ఎవరు రోడ్లేకి వస్తున్నారో వాళ్ళ వెంటనే వాళ్ళ ఎండకాడమే అరెస్ట్ చేయడం, వాళ్ళ పైన తప్పుడు కేసులు కట్టడం. అసలు ఇంకా దుర్మార్గం ఏమంటే ఎస్సీల పైన ఎస్సీ కేసులు పెట్టించడం. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఇప్పుడు ఎంత దారుణంగా తయారు చేస్తున్నారంటే ఒక వర్గం అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయ ఈవోగా కెఎస్ రామారావు నియమితులయ్యారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఆర్డీఓగా పనిచేస్తున్న ఆయన్ను దుర్గగుడి ఈవోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈవోగా బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతకుముందు ఈవోగా ఉన్న భ్రమరాంబను అక్టోబర్ 1న ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి శ్రీనివాస్ను నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీనివాస్ విధుల్లో చేరకపోవడంతో రామారావును ఈవోగా నియమించింది.
తమ దేశ భూభాగంలోకి చొరబడి హమాస్ ఉగ్రవాదులు పారించిన రక్తపుటేరులపై ఇజ్రాయెల్ రగిలిపోతోంది. హమాస్ ఉగ్రవాదుల దాడికి ప్రతిగా గాజాలోని ఉగ్రముఖల స్థావరాలను శిథిలాల కుప్పగా చేస్తామని ప్రతినబూనిన ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. గాజాలోని 400 మంది ఉగ్రవాదుల్ని ఇప్పటికే మట్టుపెట్టినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ ముష్కర మూలాలు ఏరిపారేసే వరకు దాడులు ఆపేది లేదని స్పష్టం చేసింది. తాము యుద్ధంలోనే ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన ప్రకటనతో దాడులు మరింత తీవ్ర రూపు దాల్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. ప్రతీకార దాడులతో గజగజ వణుకుతున్న గాజా. నేలమట్టమవుతున్న ఆకాశ హర్మ్యాలు. ప్రార్థనా మందిరాలపైన ఎడతెగని దాడులు. వందల మంది ఉగ్రవాదులు హతం. తమ దేశంపై రక్తపుటేరులకు ఇజ్రాయెల్ ప్రతీకారం. మెరుపు దాడులతో తమ దేశంలో వందల మందిని పొట్టన పెట్టుకున్న ముష్కరుల్ని ఏరిపారేయాలనుకున్న ఏకైక లక్ష్యంతో గాజాలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విధ్వంసం సృష్టిస్తోంది. తమ దేశంలో అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న దుండగుల్ని వదలబోమని, గాజాలోని వారి స్థావరాలను శిథిలాల గుట్టగా మారుస్తామని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్ సైన్యం గాజాపై యుద్ధ విమానాలతో మెరుపు దాడులు చేసింది. పాలస్తీనా ప్రజలు గాజా విడిచి వెళ్లిపోవాలని హెచ్చరికలు చేసిన అనంతరం ఆకాశ హర్మ్యాలు, ప్రార్థనా మందిరాలు, ముష్కరుల స్థావరాలను నేలమట్టం చేసింది. ఇజ్రాయెల్ దాడిలో వందలాది భవనాలు నేలమట్టమవగా వందలాది మంది మరణించారు. గాజాలో వందలాది భవనాలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయని, వాటిలోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని పాలస్తీనా అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 400 మంది ముష్కరుల్ని మట్టుపెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. 400 మంది హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారని, పదుల సంఖ్యలో ముష్కరుల్ని అరెస్ట్ చేశామని వెల్లడించింది. తమ దేశంపై దండెత్తిన వారిని పూర్తిగా అంతమొందించాలి అనే సంకల్పంతో ఇజ్రాయెల్ వైమానిక దళం ముందుకు సాగుతోంది. తాము ఇప్పటికే యుద్ధంలో ఉన్నామని, దానిలో విజయం సాధిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్లో అపహరించి పాలస్తీనాకు తీసుకువెళ్లిన ప్రతి పౌరుణ్ణి తిరిగి తెచ్చేంత వరకు వెనక్కి తగ్గబోమని ఐక్యరాజ్య సమితికి ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ దాడులు మరింత పెరిగే అవకాశం ఉంది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్లో చిక్కుకున్న బాలీవుడ్ తార నుస్రత్ భరూచా క్షేమంగా భారత్కు చేరుకున్నారు. ఇజ్రాయెల్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల నుస్రత్ భరూచా ఇజ్రాయెల్కు వెళ్లి అక్కడ చిక్కుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆమె ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు నుస్రత్ ఇజ్రాయెల్కు వెళ్లారు. ఈ క్రమంలో నిన్న అకస్మాత్తుగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై ముప్పేట దాడికి దిగారు.